చిత్తూరు రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న స్టేషన్. మనం రోజంతా చూస్తున్న సాధారణ రైల్వే స్టేషన్ కాదు. ఇక్కడ భయంకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ చాలా కథలు ప్రచారములో ఉన్నాయి. మొదటి కథ సిఆర్పిఎఫ్ అధికారి హరి సింగ్ గురించి. ఆ రోజు 2013 అక్టోబర్ 31 ఆయన కేరళ ఎక్స్ప్రెస్లో హరి సింగ్ ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే సిబ్బందితో గొడవ పడ్డారు. గొడవ అత్యంత తీవ్రంగా పెరిగి ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చిత్తూరు స్టేషన్లో దిగిన తరువాత ఆసుపత్రికి పంపించారు. కానీ 10 రోజుల తర్వాత ఆయన మరణించాడు. అతని ఆత్మ ఇప్పటికీ ఆ స్టేషన్ దగ్గర తిరుగుతుంది అని అక్కడ ఉండే లోకల్ చెబుతున్నారు. రాత్రి వేళ ఖాళీ ప్లాట్ఫారంలో అడుగుల శబ్దం, చల్లని వాతావరణం, మన పక్కన ఎవరూ లేరు అనుకుంటున్నప్పుడు మీరు ఒక్కసారిగా అతను అక్కడ ఉన్నాడు అనే ఫీలింగ్ ని అనుభవించవచ్చు. మీలో ఎవరైనా రాత్రి ఆ స్టేషన్ దగ్గర నిలబడి అడుగుల శబ్దాన్ని వింటారా? మరొక కథ రైలు పట్టాలపై చనిపోయిన ఒక మహిళ. రాత్రి స్టేషన్ ప్రశాంతంగా ఉండగా ఆమె అరుపులు వినిపిస్తాయి. హెల్ప్ హెల్ప్ అంటూ పెద్దగా అరుస్తుందని అక్కడి వారు చెబుతున్నారు. కొంతమంది ఏమి చెప్పారంటే ఆమె ఆత్మ ప్లాట్ఫారం మీద తిరుగుతోందని. అన్నీ కరెక్ట్గా చూసేంత వరకు వీరు అక్కడ నిలబడి ఉండలేరు అని కొంతమంది చెబుతున్నారు. ఇంకా ఒక ప్రశ్న, మీరు ఆ అరుపులు విని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారా లేక ముందుకు అడుగు పెడతారా? ఈ రహస్యాల వల్ల చిత్తూరు రైల్వే స్టేషన్ భయంకరమైన భూతాల కథలకు కేంద్రంగా మారింది. రాత్రి వేళ మీరు స్టేషన్ దగ్గరికి వెళ్లితే ఎవరు కనిపిస్తారో తెలియదు, కానీ ఏదో తెలియని భయాన్ని అనుభవించవచ్చు. సాధారణ రైలు స్టేషన్ అనుకున్నది ఇప్పుడు ఒక భయానకమైన స్థలంగా మారింది. చిత్తూరు రైల్వే స్టేషన్ మీరు రాత్రి చూడాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి. మీకు కూడా ఆత్మలు కనిపిస్తాయి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.